ఒక షార్ట్ ఫిల్మ్ గానీ, ఒక నటన గానీ ఎలా చేయాలంటే, ఇప్పుడు మనం బస్సులో కూర్చున్నామనుకో, బస్సు చుట్టూ తిరుగుతా ఉంటది. అటు, ఇటు, ఇటు తిరుగుతా ఉంటే, మన ఫేస్ తిరుగుతా ఉంటది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అయితా ఉంటది బస్సు తిరగడం వల్ల. కానీ మనమే తిరగం గదా! అలా అన్నమాట. కెమెరా ముందు మనం కదిలినప్పుడు గానీ, యాక్షన్ చేసినప్పుడు, నటన చేసినప్పుడు రియల్‌గా చేయం. కళ్ళతో ఏడ్చినట్టుంటే నిజంగా ఏడవరు. ఏడ్చినప్పుడు ఏ యాక్షన్ జరుగుతదో అలా చేస్తారు. కృత్రిమంగా చేస్తారు తప్ప నిజంగా ఏడవరు. ఏడ్చినప్పుడు హావభావాలు ఎలా జరుగుతాయో అలా చేస్తారు తప్ప ఆ ఫీలింగ్స్‌తో, ఆ భావంతో చేయరు. కేవలం గుడ్డిగా చేస్తారంట. అలా చేస్తే చూపర్లకి ఏడ్చినట్టు కనపడతది. ఒక మనిషి ఏడ్చినప్పుడు ఎలా అయితే చేస్తాడో అలా ఎక్సర్సైజ్ చేస్తే చూపర్లకి నిజంగా ఏడ్చినట్టు ఫీలింగ్ కలుగుతదంట. అట్లా చేస్తారు సినిమాల్లో. ఓకే. అయితే దీన్ని ఎలా చేయాలంటే చెప్పాను కదా! బస్సులో కూర్చున్నప్పుడు బస్సు తిరుగుతూ ఉంటే మన ఫేస్ అటు ఇటు తిరుగుతా ఉంటది. కానీ మనం తిప్పం కదా! బస్సు తిరగడం వల్ల మన ఫేస్ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ తిరగబడతది కదా! అలా కెమెరా ముందు మనం నటన చేస్తే మనం చేయొద్దనమాట. మనం చేసే నటన ఎలా ఉండాలి అంటే ఒక బస్సులో గాని, మన కింద ఏదైనా తిప్పేది గాని ఉంటే, గిరక ఉంటే దాని మీద ఉన్నామనుకో, తిప్పుతా ఉంటే మనం తిరగబడతాం కదా! మనం తిరగబడతాం కదా! ఆ విధంగా చేయాలంట. అంటే మనం చేయొద్దు. చేయబడితే ఎలా ఉంటుందో అలా చేయాలి తప్ప మనం చేయొద్దు. మనంగానే ఉండాలి. మన ఫేస్ గాని, మన స్ట్రెస్ గాని అంతా. అలా ఉండి అలా చేయాలి. అంటే అలా అవ్వాలన్నమాట. చేయడం కాదు. అలా అయితే చూపర్లకు మనం చేసినట్టు కనపడుతది. అట్లా. అలా ఏడ్చినప్పుడు ఒక మనిషి ఎలా అయితే చేస్తాడో అలా చేయొద్దు. అలా అవ్వాలంట. అలా అవ్వాలి. సేమ్ ఏడ్చినప్పుడు ఎలా అయితారో అలా అవ్వాలి ఇట్లా కృత్రిమంగా. అలా అవుతే చూపులకు ఏడ్చినట్టు. నిజంగానే మనం ఏడ్చినట్టు కళ్ళ తూపుకున్నట్టు అట్లా కనపడుతుంట. అప్పుడు గ్లో ఉంటది ఫేస్‌లో. అట్లా చేయాలన్నమాట. అలాగే మనం ఒక షార్ట్ ఫిల్మ్ గానీ, ఒక కంటెంట్ గానీ, ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఏం చేస్తామంటే, వేరే వాళ్ళ సినిమాలు చూసి, వేరే వాళ్ళ వీడియోలు చూసి, వేరే పాటలుంటాం. నేర్చుకొని అవే చేస్తూ ఉంటాం కదా! వాళ్ళలాగా చేస్తూ ఉంటాం కదా! ఓకే. అది సినిమా లాగానే వస్తది. కానీ అలా చేయొద్దనమాట. అది ఎలా ఉంటుందంటే, ఏం చేసిండంటే, ఒక క్రియేటర్, ఒక డైరెక్టరు ఒక సినిమాను మళ్ళీ తీసిండు. వాళ్ళని చూసి మళ్ళా తీస్తే చూస్తారా? ఎవరైనా చూస్తారా? అతను ఎలా చేశాడో అదే పాటలు, అవే డాన్స్, అదే ఫైట్, అదే మాటలు, అదే చిత్రీకరణ చేస్తే ఏమైనా గొప్పేమున్నది? 'రాఘవేంద్రరావు', 'రామ్ గోపాల్ వర్మ' చేసిండు సేమ్ అలాగే. చేస్తే 'రాఘవేంద్రరావు' సినిమా తీసిండు తప్ప 'రామ్ గోపాల్ వర్మ' తీసిండు అనరు కదా! కదా సినిమా తీసినావు అంటారు. కానీ అది చూస్తారా ఎవరైనా? 'రాఘవేంద్రరావు' సినిమానే మళ్ళీ 'రామ్ గోపాల్ వర్మ' చేసిండు రీమేక్. అట్లా వేరే వాళ్ళది చూసి మీరు రీమేక్ మాత్రం చేయకండి. అప్పుడు ఎలా ఉండాలి అంటే వేరే వాళ్ళు కూడా వచ్చి మన సినిమా చూడాలి. అంటే మనం ఎవరినైతే చూసి నేర్చుకున్నామో వాళ్ళే వచ్చి మనం తీసిన దాన్ని ప్రేక్షకులుగా చూడాలి. అంతే తప్ప అరె! నేను తీసిందే మళ్ళా వాడు తీసిండు అన్నట్టుగా ఉండకూడదనమాట. అలా క్రియేట్ చేయండి. కంటెంట్ గాని, సినిమా గాని, షార్ట్ ఫిల్మ్ గాని, డైలాగ్స్, మాటలు. అలాగే షూటింగు, టెక్నిక్స్ అలా చేయాలనమాట. వాళ్ళని చూసి మనం చేయొద్దు. ఎవరినైతే మనం చూసామో వాళ్ళే వచ్చి మాకు ప్రేక్షకులయ్యేలా ఉండాలి. రీమేక్ మాత్రం చేయొద్దు. ఇప్పుడు చెప్పాను కదా! 'రాఘవేంద్రరావుది' మళ్ళీ సేమ్ అదే సినిమాను 'రామ్ గోపాల్ వర్మ' తీస్తే ఎవరైనా చూస్తాడా? 'రామ్ గోపాల్ వర్మ' సినిమా అంటారా? 'రాఘవేంద్రరావు' సినిమానే మళ్ళా తీసిండు అంటారు కదా! అట్లా వేరే వాళ్ళు తీసింది మళ్ళా మనం సేమ్ అవే టెక్నిక్స్ తీసుకొని ఏదో నేను డైరెక్టర్‌ని బిల్డప్ ఇస్తే చూడరు. ఎవరు చూడరు. సేమ్ వాడు తీసిందే చూసిందంటారు. కాబట్టి ఎవరు చెయ్యంది చేయండి. ఇంతవరకు ఎవరు చెయ్యని విధంగా చేయండి. చేయంది చేయండి. అది మీలో ఉంటది ఆ టాలెంటు. దాన్ని గుర్తించండి. గుర్తించి అంటే ఇప్పుడు వేరే వాళ్ళని చూసి మీరు ఏదైతే నేర్చుకున్నారో 'రామ్ గోపాల్ వర్మ'దో లేకపోతే 'రాఘవేంద్రరావు'దో చూసి ఎలా నేర్చుకున్నారో మిమ్మల్ని చూసి మీరు గుర్తించండి. దాన్ని మీలోంది మీరు నేర్చుకోండి. నేర్చుకొని మళ్ళీ దాన్ని మిమ్మల్ని మీరు రీమేక్ చేసినట్టు చేయండి. దాన్ని గుర్తించి చేయండి. చేస్తే అప్పుడు చూస్తారనమాట. ఒక రకంగా మిమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాలి. అంటే మీ నుండి మీరు చూసి నేర్చుకోవాలి. ఆ విధంగా అన్నట్టు. మీరే మీకు గురువనమాట. మనం వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటారు కదా! చాలామంది 'రామ్ గోపాల్ వర్మ', 'రాఘవేంద్రరావు' ఇంకెవరో చూసి నేర్చుకుంటాం కదా! అదేవిధంగా మీరు ఎవరిని కాపీ చేయకుండా మీ నుండి టాలెంట్స్ ఉంటాయి కొన్ని. ఐడియాలు, ఆలోచనలు ఉంటాయి. అవన్నీ మీరు సొంతగా గుర్తించి వాటిని చేయండి. కానీ వాటిని మళ్ళా కాపీ చేయొద్దు. వాటిని గుడ్డిగా కాపీ చేయకుండా సొంతగా చేయండి. ఓకే. మళ్ళా రీమేక్ గాకుండా, గుర్తించి రీమేక్ గాకుండా క్రియేట్ చేయండి. సొంతగా. అప్పుడు చూస్తారంటారు జనం. ఒక రకంగా మనం వేరే వాళ్ళ వీడియోలు, సినిమాలు, షార్ట్ ఫిల్మ్ చూసి సినిమా ఎలా తీస్తారో మనం తెలుస్తది గదా! చూస్తుంటే కెమెరా ఎలా తీస్తున్నారు, సినిమా పాట ఎలా తీస్తున్నారు. సో, ఇవన్నీ తెలుస్తాయి గదా! తెలిసి మళ్ళా వాటిని అలాగే మనం తీయద్దు. అవే టెక్నిక్స్ యూజ్ చేసి తీయద్దన్నట్టు. ఎందుకంటే మళ్ళా రీమేక్ చేసినట్టే. ఇప్పుడు 'రాఘవేంద్ర'ని చూసి మళ్ళా 'రామ్ గోపాల్ వర్మ' సేమ్ అట్లే టెక్నిక్ తీస్తే 'రామ్ గోపాల్ వర్మ' తీసినట్టు ఏముంటది? కాబట్టి 'రామ్ గోపాల్ వర్మ' టెక్నిక్స్ మొత్తం గోరంతా కూడా ఎవ్వరిని కాపీ చేయకుండా సొంతంగా చేస్తాడు. ఆయన స్కూల్ ఆయనదనమాట. వేరే వాళ్ళని కాపీ చేయడు. అట్లా ప్రతి దర్శకుడు తనదైన స్కూల్ ఉంటది. అంతే తప్ప ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడము, కాపీ చేయడం అయితే ఎక్కడా ఉండదు. మనం కూడా అంతే మనదైన స్కూల్ ఉండాలి. వాళ్ళని చూసి నేర్చుకొని అదే తీయొద్దనమాట. ఓకే.
అయితే వాళ్ళని చూడడం అనేది ఎలాంటిదంటే మనం చిన్నప్పుడు బడికి పోయినాం. ఈ నుండి డిగ్రీ వరకు చదువుకుంటాం. అంత మాత్రాన డిగ్రీ చదువుకుంటే వాడు ఒకడు లాయర్ అయితాడు ఇంట్రెస్ట్ ఉన్నోడు, వాడు బీటెక్ చదువుతాడు. వాడు మధ్యలో ఫెయిల్ అయిపోతాడు. వాడు డాక్టర్ అయితాడు, వాడు విదేశాలకు వెళ్తాడు. ఇన్నుంటాయి గదా! వాడు వ్యాపారం చేస్తాడు. ఇన్నుంటాయి. ఎంబీఏ చేస్తాడు. ఇన్నుంటాయి గదా! వాడు టీచర్ అయితాడు. ఇన్నుంటాయి గదా! అట్లా అన్నమాట. వేరే వాళ్ళని చూడడం అనేది జస్ట్ నాలెడ్జ్ కోసం చూసాం. తప్ప దాన్ని యూజ్ చేసి అలాగే మళ్ళా వాళ్ళలాగానే సినిమా తీయడానికి కాదు. మనకు నచ్చిన మన పర్సనల్ వాళ్ళతో ఎలాంటి పోలికలు లేకుండా ప్రపంచంలో ఎవరితో పోలికలు లేకుండా మనదైన సొంత క్రియేటివిటీ మనం చేయాలన్నమాట. చేసి మనం ఒక సినిమాని తీయాలి. ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి. ఒక కంటెంట్ చేయాలి. అంతే తప్ప వాళ్ళ దాంతో మనది ఎక్కడ టాలీ కావద్దు. అగో అట్లా చెప్పాలన్నమాట. అలా క్రియేట్ చేయాలి కంటెంట్. ఒక షార్ట్ ఫిల్మ్ గానీ, ఒక నటన గానీ ఎలా చేయాలంటే, ఇప్పుడు మనం బస్సులో కూర్చున్నామనుకో, బస్సు చుట్టూ తిరుగుతా ఉంటది. అటు, ఇటు, ఇటు తిరుగుతా ఉంటే, మన ఫేస్ తిరుగుతా ఉంటది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అయితా ఉంటది. బస్సు తిరగడం వల్ల. కానీ మనమే తిరగం గదా! అలా అన్నమాట. కెమెరా ముందు మనం కదిలినప్పుడు గానీ, యాక్షన్ చేసినప్పుడు, నటన చేసినప్పుడు రియల్‌గా చేయం. కళ్ళతో ఏడ్చినట్టుంటే నిజంగా ఏడవరు. ఏడ్చినప్పుడు ఏ యాక్షన్ జరుగుతదో అలా చేస్తారు. కృత్రిమంగా చేస్తారు తప్ప నిజంగా ఏడవరు. ఏడ్చినప్పుడు హావభావాలు ఎలా జరుగుతాయో అలా చేస్తారు తప్ప ఆ ఫీలింగ్స్‌తో, ఆ భావంతో చేయరు. కేవలం గుడ్డిగా చేస్తారంట. అలా చేస్తే చూపర్లకి ఏడ్చినట్టుగా కనపడతది. ఒక మనిషి ఏడ్చినప్పుడు ఎలా అయితే చేస్తాడో అలా ఎక్సర్సైజ్ చేస్తే చూపర్లకి నిజంగా ఏడ్చినట్టు ఫీలింగ్ కలుగుతదంట. అట్లా చేస్తారు సినిమాల్లో. ఓకే. అయితే దీన్ని ఎలా జేయాలంటే చెప్పాను గదా! బస్సులో కూర్చున్నప్పుడు బస్సు తిరుగుతా ఉంటే మన ఫేస్ అటు ఇటు తిరుగుతా ఉంటది. కానీ మనం తిప్పం గదా! బస్సు తిరగడం వల్ల మన ఫేస్ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ తిరగబడతది గదా! అలా కెమెరా ముందు మనం నటన జేస్తే మనం చేయొద్దనమాట. మనం చేసే నటన ఎలా ఉండాలి అంటే ఒక బస్సులో గాని, మన కింద ఏదైనా తిప్పేది గాని ఉంటే, గిరక ఉంటే దాని మీద ఉన్నామనుకో, తిప్పుతా ఉంటే మనం తిరగబడతాం గదా! మనం తిరగబడతాం గదా! ఆ విధంగా చేయాలట. అంటే మనం చేయొద్దు. చేయబడితే ఎలా ఉంటుందో అలా చేయాలి తప్ప మనం చేయొద్దు. మనంగానే ఉండాలి. మన ఫేస్ గాని, మన స్ట్రెస్ గాని అంతా. అలా ఉండి అలా చేయాలి. అంటే అలా అవ్వాలన్నమాట. చేయడం కాదు. అలా అయితే చూపర్లకు మనం చేసినట్టు కనపడుతది. అట్లా. అలా ఏడ్చినప్పుడు ఒక మనిషి ఎలా అయితే చేస్తాడో అలా చెయ్యొద్దు. అలా అవ్వాలంట. అలా అవ్వాలి. సేమ్ ఏడ్చినప్పుడు ఎలా అయితారో అలా అవ్వాలి ఇట్లా కృత్రిమంగా. అలా అవుతే చూపర్లకు ఏడ్చినట్టు. నిజంగానే మనం ఏడ్చినట్టు కళ్ళతో ఊపుకున్నట్టు అట్లా కనపడతాడు. అప్పుడు గ్లో ఉంటది ఫేస్‌లో. అట్లా చేయాలన్నమాట. అలాగే మనం ఒక షార్ట్ ఫిల్మ్ గాని, ఒక కంటెంట్ గాని, ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఏం చేస్తామంటే, వేరే వాళ్ళ సినిమాలు చూసి, వేరే వాళ్ళ వీడియోలు చూసి, వేరే పాటలుంటాం. నేర్చుకొని అవే చేస్తూ ఉంటాం కదా! వాళ్ళలాగా చేస్తూ ఉంటాం కదా! ఓకే. అది సినిమా లాగానే వస్తది. కానీ అలా చేయొద్దనమాట. అది ఎలా ఉంటుందంటే, ఏం చేసిండంటే, ఒక డైరెక్టరు ఒక సినిమాను మళ్ళీ తీసిండు. వాళ్ళని చూసి మళ్ళా తీస్తే చూస్తారా? ఎవరైనా చూస్తారా? అతను ఎలా చేశాడో అదే పాటలు, అవే డాన్స్, అదే ఫైట్, అదే మాటలు, అదే చిత్రీకరణ చేస్తే ఏమైనా గొప్పేమున్నది? 'రాఘవేంద్రరావు' 'రామ్ గోపాల్ వర్మ' చేసిండు సేమ్ అలాగే. చేస్తే 'రాఘవేంద్రరావు' సినిమా తీసిండు అంటారు తప్ప 'రామ్ గోపాల్ వర్మ' తీసిండు అనరు కదా! కదా సినిమా తీసినావు అంటారు. కానీ అది చూస్తారా ఎవరైనా? 'రాఘవేంద్రరావు' సినిమానే మళ్ళీ 'రామ్ గోపాల్ వర్మ' చేసిండు రీమేక్. అట్లా వేరే వాళ్ళది చూసి మీరు రీమేక్ మాత్రం చేయకండి. అప్పుడు ఎలా ఉండాలి అంటే వేరే వాళ్ళు కూడా వచ్చి మన సినిమా చూడాలి. అంటే మనం ఎవరినైతే చూసి నేర్చుకున్నామో వాళ్ళే వచ్చి మనం తీసిన దాన్ని ప్రేక్షకులుగా చూడాలి. అంతే తప్ప అరె! నేను తీసిందే మళ్ళా వాడు తీసిండు అన్నట్టుగా ఉండకూడదనమాట. అలా క్రియేట్ చేయండి. కంటెంట్ గాని, సినిమా గాని, షార్ట్ ఫిల్మ్ గాని, డైలాగ్స్, మాటలు. అలాగే షూటింగు, టెక్నిక్స్ అలా చేయాలనమాట. వాళ్ళని చూసి మనం చేయొద్దు. ఎవరినైతే మనం చూసామో వాళ్ళే వచ్చి మాకు ప్రేక్షకులయ్యేలా ఉండాలి. రీమేక్ మాత్రం చేయొద్దు. అదే ఇప్పుడు చెప్పాను కదా! 'రాఘవేంద్రరావుది' మళ్ళీ సేమ్ అదే సినిమాను 'రామ్ గోపాల్ వర్మ' తీస్తే ఎవరైనా చూస్తాడా? 'రామ్ గోపాల్ వర్మ' సినిమా అంటారా? 'రాఘవేంద్రరావు' సినిమాని మళ్ళా తీసిండంటారు కదా! అట్లా వేరే వాళ్ళు తీసింది మళ్ళా మనం సేమ్ అవే టెక్నిక్స్ తీసుకొని ఏదో నేను డైరెక్టర్‌ని అని బిల్డప్ ఇస్తే చూడరు. ఎవరు చూడరు. సేమ్ వాడు తీసింది చూసిందంటారు. కాబట్టి ఎవరు చెయ్యంది చేయండి. ఇంతవరకు ఎవరు చెయ్యని విధంగా చేయండి. చేయంది చేయండి. అది మీలో ఉంటది ఆ టాలెంట్. దాన్ని గుర్తించండి. గుర్తించి అంటే ఇప్పుడు వేరే వాళ్ళని చూసి మీరు ఎలా అయితే నేర్చుకున్నారో 'రామ్ గోపాల్ వర్మ'దో లేకపోతే 'రాఘవేంద్రరావు'దో చూసి ఎలా నేర్చుకున్నారో మిమ్మల్ని చూసి మీరు గుర్తించండి. దాన్ని మీలోనిది మీరు నేర్చుకోండి. నేర్చుకొని మళ్ళీ దాన్ని మిమ్మల్ని మీరు రీమేక్ చేసినట్టు చేయండి. దాన్ని గుర్తించి చేయండి. చేస్తే అప్పుడు చూస్తారనమాట. ఒక రకంగా మిమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాలి. అంటే మీ నుండి మీరు చూసి నేర్చుకోవాలి. ఆ విధంగా అన్నట్టు. మీకు గురువనమాట. మనం వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటారు కదా! చాలామంది 'రామ్ గోపాల్ వర్మ', 'రాఘవేంద్రరావు' ఇంకెవరో చూసి నేర్చుకుంటాం కదా! అదేవిధంగా మీరు ఎవరిని కాపీ చేయకుండా మీ నుండి టాలెంట్స్ ఉంటాయి కొన్ని. ఐడియాలు, ఆలోచనలుంటాయి. అవన్నీ మీరు సొంతగా గుర్తించి వాటిని చేయండి. కానీ వాటిని మళ్ళా కాపీ చేయొద్దు. వాటిని గుడ్డిగా కాపీ చేయకుండా సొంతగా చేయండి. ఓకే.
మళ్ళా రీమేక్ గాకుండా, గుర్తించే రీమేక్ గాకుండా క్రియేట్ చేయండి. సొంతగా. అప్పుడు చూస్తారంటారు జనం. సేమ్ ఇదే మెథడ్‌తో అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు. మనం ఒక కెమెరా ముందు స్టిల్ ఎలా ఇవ్వాలి యాక్షన్ అంటే, మనం ఒక బస్సులో కూర్చుంటే బస్సు చుట్టూ తిరుగుతా ఉంటే మనం తిరగబడతాం. తప్ప మనం తిరగం గదా! మన ఫేసు తూర్పు, పడమర ఇట్లయితా ఉంటది. బస్సు తిరగడం వల్ల. కానీ మనమే తిరగం గదా! అట్లనే కెమెరా ముందు గూడా మనం స్టిల్స్ అనేవి మనం ఇవ్వకూడదు. మనం ఇవ్వబడాలి తప్ప మనం ఇవ్వకూడదనమాట. అంటే కెమెరాలో పడతాం తప్ప మనం కావాలని పడొద్దు. అందులో పడాలి. అంటే మనం ఇవ్వబడుతూ ఉండాలి. అలా జరగాలి తప్ప మనం జరగొద్దనమాట. తెలిసింది కదా! బస్ తిరుగుతా ఉంటే మనం తిరగబడతాం చూడు. ఆ విధంగా ఇవ్వాలంట మన కదలికలు, నటన అనేది అట్లా జేయాలి. అంటే ఇప్పుడు ఆ నటన అంటే ఏడుస్తున్నాం అనుకో నిజంగా ఏడవద్దు. ఏడవబడాలి. అంటే ఇప్పుడు మనం చేస్తున్నట్టు కాదు. ఒక బస్ తిరుగుతా ఉంటే ఎట్లుంటది? దాంట్లో మనం తిరుగుతాం తప్ప మనంతట మనం తిరగం కదా! బస్సు తిరుగుతుంటే మనం కదులుతాం కదా! అగో అట్లా అన్నట్టు. నిజంగా ఏడ్చినప్పుడు ఒక మనిషి ఎలా ఏడుస్తాడో ఆ విధంగా మనం చెయ్యొద్దు. చెయ్యబడాలి. అట్లా అనాలంట అలాగే. అంటే నిజంగా ఏడ్చినట్టు సూపర్‌గా కనపడుతది. సో, ఇలా ఇవ్వాలి. నటననమాట. మనం చేయొద్దనమాట. ఇది చెప్పాను. అయితే ఇదే విధంగా మీరు ఒక టెంపుల్స్, ట్రావెల్స్ వ్లాగ్స్ గాని ఇప్పుడు కూడా అంతే. అక్కడ ఉన్న టెంపుల్స్ గాని, ట్రావెల్స్ గాని, చారిత్రాత్మక కట్టలు గాని షూట్ ఎలా తీయాలంటే మనం తీయద్దు. మనం కెమెరా ముందు మాట్లాడేటప్పుడు గాని, దాని వెనుక ఉన్న వీడియో తీసేప్పుడు గాని, మనం మాట్లాడడము, మనం షూట్ చేయడము కాకుండా చెప్పాను కదా! బస్సులో కూర్చుంటే బస్సు చుట్టూ కదులుతా ఉంటే ఎట్లుంటది? మనం తిరుగుతాం తప్ప మనంతట మనం తిరగం. బస్సు తిరుగుతా ఉంటే మనం తిరగబడతాం. మనం అలాగే కూర్చుంటాం గానీ, బస్సు తిరుగుతా ఉంటే మనం కదులుతాం కదా! మనకు తెలవకుండానే దిక్కులు మారుతుంటాయి కదా! ఆ విధంగా మీరు మాట్లాడడం గానీ, ఆ వీడియో తీయడం గానీ అలా తీయాలంట. అలా తీస్తే బాగొస్తదనమాట. అలాగే కెమెరా ముందు మాట్లాడడం గూడా అంతే. కెమెరా ముందు ఒక విషయాన్ని గురించి మాట్లాడడము, మీరు చదివిన ఆర్టికల్స్ చెప్పడం కూడా ఇలాగే మాట్లాడాలి, దాన్ని ఇలాగే ఆలోచించాలి, ఇలాగే జెప్పాలి. ఇట్లా కూడా మంచిగుంటది టిక్. ఇప్పుడు మనం ఒక బండి కొనుక్కున్నాం. కొనుక్కునేందుకు బండి కొనుక్కున్నా అనుకోవడానికి గాదు గదా! దాంతో పనులు జేసుకోవడానికి. కదా గొప్ప బండి కొంటే గొప్పే గానీ, దాంతో పనులు జేసుకోవడానికి, ఊరంతా తిరగడానికి అవన్నీ వాడుకుంటాం గానీ, బండి గొప్ప కోసం కొనుక్కుంటామా? గొప్పే కావచ్చు బండి కొనడం గానీ, గొప్ప కోసం కొనుక్కుంటామా? పెట్టుకుంటామా? ఏం యూజ్ చేయకుండా దాన్ని పట్టుకొని ఊరంతా తిరిగి వాడుకొని, మన పెళ్ళాన్ని, పిల్లల్ని వేసుకొని ఊరంతా తిరుగుతారు గదా! అట్లా అంటున్నావు. వేరే వాళ్ళని చూసి కంటెంట్ మేకింగు, టెక్నిక్సు లేకుంటే వీడియో షూటింగు, కెమెరా ముందు మాట్లాడడము, కంటెంట్ మేకింగు, షార్ట్ ఫిల్మ్స్ తీయడము అన్నీ వచ్చు కావచ్చు. దాన్ని మనం పెట్టుకొని అది గొప్పే. కానీ ఆ గొప్ప చెప్పుకోవడానికి కాదు కదా! దానికి మార్కెట్ ఎంతున్నది? వాల్యూ ఎంతున్నది? జనం ఎంత చూస్తున్నారు? జనం ఎంత ఆదరిస్తున్నారు? అనేది లెక్క. నువ్వు వేరే వాళ్ళని చూసి సేమ్ అదే తీస్తే ఇది అందరికి తెలిసిందని మళ్ళీ వాళ్ళు నీది చూసి వేరే వాళ్ళు నీ లెక్కనే చేస్తారు. అంతే తప్ప నీది ఎవరు చూడరు. ఎవరు చెయ్యంది చెయ్యి. వేరే వాళ్ళది చూడు. కానీ వాళ్ళది చూసి గోరంత కూడా కాపీ చేయకు. సూది మనం మోపినంత కూడా కాపీ చేయకు. మొత్తం నీదే ఉండాలి. 100% నీ క్రియేటివిటీ ఉండాలి. వేరే వాళ్ళకు టాలీ కావద్దు. సూది మనం మోపినంత కూడా టాలీ కావద్దు వాళ్ళ. మాట్లాడినట్టు రాఘవేంద్ర ఆహ్ అదే రామ్ గోపాల్ వర్మ గాని ఎవరిది వాళ్ళే కదా! వాళ్ళది ఒక సూది మనం మోపినంత కూడా టాలీ కాదు కదా! అట్లా తీయాలంట. అప్పుడు నీకు మార్కెట్ ఉంటది. వాల్యూ ఉంటది. జనంలో నీకు హవా ఉంటది. ఒక కొత్త వింత అన్నట్టు. ఇప్పుడు ప్రభుదేవ కొత్తగా వచ్చినప్పుడు ఎట్లా చూసినానో అట్లా నీ వీడియో చూస్తారు. రామ్ గోపాల్ వర్మ కొత్తగా ఇండస్ట్రీ కొత్త ఇప్పటికే ఆయనకు స్పెషల్ ఉన్నది కదా! అట్లా నీ వీడియోలో క్రేజ్ పెరుగుతది. నీ వీడియోకి అట్లుంటది కాబట్టి నీ వీడియోకి ఎక్కువ మంది చూస్తారు. లక్షల్లో వ్యూస్ వస్తారు. 1,00,000 మంది సబ్‌స్క్రైబర్స్ వస్తారు. పైసలొస్తాయన్నమాట. ఉదాహరణకు కెమెరా ముందు ఎలా నటించాలి? మన షార్ట్ ఫిల్మ్స్‌లో ఎలా నటిస్తారంటే, ఉదాహరణకు మనం కళ్ళ 'అమావాస్య చంద్రుడు' సినిమాలో వాడు గుడ్డోడు. అయినా బండి నడుపుతా అంటాడు. చూపర్లంతా నిజంగానే నడుపుతాండు అనుకుంటారు. కానీ వెనకున్నోడు వాని దోస్తు ఏం చేస్తాడు లెఫ్ట్, రైట్, ఇటు అని చెప్తా అంటాడు. చెప్తా ఉంటే వాడు పోలిస్తా అంటాడు. చూసినావా? అట్లా అన్నమాట. అంటే నిజ జీవితంలో ఎలా అయితే ఒక మనిషి ఏడుస్తాడు అనుకుందాం. ఏడిసేది అతను ఎలా చేస్తాడో అలా చేయాలి. ఒక కళ్ళు లేనోడు చెప్తే చేస్తాడంతే. వానికి ఏం తెలవదు కళ్ళు లేనోడు. వానితోటి చేపిస్తే ఎట్లుంటదో అట్లా చేస్తారు నటన. సూపర్‌లకి ఏడ్చినట్టుగా ఉంటది. ఇగో ఇట్లా నటన అంటే ఇట్లుంటదనమాట. తప్ప ఎక్కడ రియల్‌గా చేయొద్దు. ఉదాహరణకు ఓ బరువు బస్తా ఉన్నదనుకో బియ్యం బస్తా. మోస్తే పెద్ద వెయిట్ ఉంటది. అది నిజంగా ఏడవడం లాంటిది. అదే బస్తాని సినిమాల్లో ఏం చేస్తారు దాని నిండా దూది నింపుతారు. నింపి వాడు 8 పెట్టుకొని పోటీలలో పాల్గొంటారు అందరూ ఉరుకుతా ఉంటారు. నిజంగా బస్తాని ఎత్తుకుపోయినట్టు ఉంటది. నిజంగానే అది దూది ఎత్తుకుపోయినట్టు ఉంటది. దూది ఎత్తుకుపోతా ఉంటారు. అట్లా అన్నట్టు. నిజంగా ఏడ్చిన దాన్ని గుడ్డిగా ఇట్లా కళ్ళు లేనోడు వాడిని ఇట్లా చెప్తే అట్లా చేత్తాండు. కళ్ళు తుడుచుకున్నట్టు చేయడానికి ఇట్లా మనం చెప్తాను ఎక్సర్సైజ్. తుడుచుకున్నట్టు మన కళ్ళలో నీళ్ళు పడితే చూపులకి ఏడ్చినట్టు అనిపిస్తది. తుడుచుకోమని మన చేతిని ఇట్లా ఇట్లా అనమంటాను. నిజంగా తుడుచుకోకుండా. చూపులకి ఏడ్చినట్టు కనబడుతది కదా! అట్లా కనబడేలా చేస్తారంట గదే నటన.